మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం నల్లమల అటవీ ప్రాంతం నుంచి శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లే భక్తులు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. మార్గమధ్యంలో స్వచ్ఛంద సంస్థలు అన్నదాన కార్యక్రమం చేస్తున్నా తాగునీటి కోసం మాత్రం కటకటలాడాల్సి వస్తోంది. కర్నూలు జిల్లా వెంకటాపురం నుంచి దట్టమైన నల్లమల అటవీ మార్గంలో శ్రీశైలం చేరుకోవాలంటే దాదాపు 45 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాలి. వెంకటాపురం నుంచి బయలుదేరిన భక్తులకు దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో నాగలూటి వీరభద్రస్వామి దేవాలయం వద్ద కోనేరుంది. అక్కడ సీసాలలో భక్తులు నీటిని నింపుకుని వెళతారు. ఇక్కడ తీసుకున్న నీటితోనే భీముని కొలను వరకు ప్రయాణం సాగించాల్సింది. మార్గమధ్యంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నా తాగడానికి నీరిచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలినడక మార్గంలో సీతమ్మ బావిలోని నీటిని అవసరాలకు వాడుకుంటున్నారు. మేము ఇది రావడం 3rd ఇయర్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంది. వాటర్కి అయితే మెయిన్ వాటర్ ఉంటే నడవడానికి ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ రావాలన్నా కొంచెం వాటర్ గురించి భయపడి రాకపోవడం కూడా కొంచెం జరుగుతుంది. పిల్లలు గల వాళ్ళు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. పడుకోవడానికి కూడా కొంచెం ఎక్కడ స్టే చేయాలన్నా ఇబ్బంది పడుతున్నారు. కర్నూలు నుంచి వస్తున్నాము. మేము 2 years నుంచి వస్తున్నాము. పాదయాత్ర చాలా బాగుంది. కాకపోతే వాటరే కొంచెం ఇబ్బందిగా ఉంది. 10 రూపీస్ అమ్ముతున్నారు ఒక్కొక్క లీటరు. ఇబ్బందులు ఉన్నాయి స్వామి. వాటర్ ప్రాబ్లం ఉంది. కొద్దిగా ఆడ టాబ్లెట్లు పెడితే కూడా బాగుంటుంది స్వామి. ఇంకా 4 సంవత్సరాలు అయింది నడిచబట్టి మేము కొడల నుంచి వచ్చేటప్పటికి నాగలకట్ట కాడ నుంచి ఎక్కేటప్పుడు ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఇప్పుడు అంత మెట్లు ఎక్కాలంటే వయసు తగ్గిన వాళ్ళ కష్టంగా ఉంది. చిన్న పిల్లలతోని దేవస్థానం వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మనకైతే. మన తిరుపతి దేవస్థానంలో చిన్నపిల్లలు కానీ ముసలిళ్ళు కానీ ఎక్కుతున్నాం. ఇక్కడ నీళ్లు కూడా తాగడానికి ఇబ్బందిగా ఉంది. అమ్ముతున్నారు, తీసుకుంటున్నాం మేము. అక్కడ వాళ్ళు భోజనాల దగ్గర పెడుతున్నారు అన్ని సదుపాయంగా. కానీ మాకు దారిలో వెళ్ళిపోతున్నాము, ఇక్కడ దొరికే లేదు. అక్కడక్కడ కొద్దిగా వాటర్ ఫెసిలిటీస్తో ప్రాబ్లం పడుతున్నారు. ఎందుకంటే చాలామంది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. శివస్వాములు చాలామంది భక్తులు పెరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి తగ్గట్లు మనం కొంచెం అవకాశాలు కల్పించి వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ కల్పిస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. కొందరు దూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నేను బావిలో నీళ్ళు లేవు సార్. అడవిలో పోవాలి, చల్లగా పోయి కొండ దిగి కొండ ఎక్కి రావాలి సార్. మేము 10 రూపాయలు సార్. నీళ్లు 3 కిలోమీటర్ల నుంచి తీసుకొస్తాం సార్. 3 కిలోమీటర్ల నుంచి సెలల నుంచి ఎక్కి రావాలి పైకి. 10 రూపాయల కాడికి అమ్ముతుంటారు లీటర్. కష్టంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతున్నందున కనీస వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.